బీసీ కోటా జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ అసలు కథ బయటపడిందని అన్నారు బీఆర్ఎస్ నేతలు. కోర్టుల్లో నిలబడని జీవోతో బీసీలను మభ్యపెట్టారని అన్నారు నేతలు. ఇక నమ్మి ఓట్లు వేసిన పాపానికి బీసీలను తడిగుడ్డతో కోస్తున్నారన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలాగా ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలు పెంచడం అన్యాయమని అన్నారు గులాబీ నేతలు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేట తెల్లమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్నాళ్ల పాటు అడ్డగోలు విధానాలతో 42% హామీ తుంగలో తొక్కారని ఆరోపించారు. న్యాయస్థానంలో నిలబడని జీవోతో బీసీలను మభ్యపెట్టారన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు కేటీఆర్. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకొని సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలు పెంచడం అన్యాయమన్నారు నేతలు. ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ నిర్వహించిన చెలో బస్సు కార్యక్రమంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీకి లేఖ అందజేశారు బీఆర్ఎస్ లీడర్లు. ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టింది మీరు, ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టింది మీరు, మరి నష్టం భరించాల్సింది మీరు కదా. మళ్ళీ ప్రజలను నడ్డి విరగొడతామంటే ఇది ఎక్కడి వాదన? ఇంట్లో ఉండే పిల్లలకు బస్ పాసులు 25% పెంచారు. దానివల్ల ఒక కుటుంబానికి దాదాపు 25-30% పెరిగినట్ట బస్ టికెట్ల ధరలు ఆలోచించాలి. మెట్రోను ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎలగొట్టారు, ఎల్ఎన్టీని తరిమేశారు, ఉన్న ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన మహాలక్ష్మి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఎరియర్స్ రావడం లేదు, జీతాలు కూడా సకాలంలో అందడం లేదు, కొత్త పీఆర్సీ రావడం లేదు. నేను అంటున్న ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఎందుకు ఒక కొత్త బస్సు కొనలేదు, ఎందుకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇంతవరకు నియమించలేదు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్ విధానాన్ని స్పష్టంగా చెప్పామన్నారు. బీసీ రిజర్వేషన్లు జీవో ద్వారా సాధ్యం కాదన్నారు. రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పామన్నారు. ఏదైతే అసెంబ్లీ రికార్డ్స్ మొత్తం చూసుకోర్రి, మళ్ళీ పేరు నేను మెన్షన్ చేయ ఇంగ్లీష్ ఆపనార్థాలు పెడతావా అన్న మంత్రులు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి చెప్తున్నాం, జీవో ఇవ్వండి, ఎన్నికలకు పోతున్నాం, వాళ్ళు పునరాలోచించుకోవాలి, జీవో ద్వారా జరగదని చెప్పినాం మేము. ముఖ్యమంత్రి జీవో ఇస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ వస్తున్నప్పుడు అయినాక 3 నెలలకే ఇవ్వాలి కదా, మరి 22 నెలలు ఎందుకు కాలయాపన చేసినావు అని చెప్తున్నాం. రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీల చెవిలో పువ్వులు పెడతామంటే ఎవరూ నమ్మరన్నారు శ్రీనివాస్ గౌడ్. జడ్జి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినామా? జడ్జి గారు చట్టం ప్రకారం చేయాల్సిందే కదా. చట్టంలో లేని ఎక్కడ చట్టం ఏదైంది, జీవితం ఎట్లయితుంది? చట్టం ఉన్నా కూడా సుప్రీంకోర్టు లోబడి లేదు ఇది. కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే తమిళనాడు తర్వాత ఢిల్లీ కూర్చోండి, ఇంకా రాకండి, అక్కడనే కూర్చోండి. మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు అక్కడ 9 షెడ్యూల్ చేర్చుకొని రండి. బీసీల నోట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. నమ్మి ఓట్లు వేసిన పాపానికి బీసీలను తడిగుడ్డతో కోస్తున్నారన్నారు. ఏఐసీసీలో ప్రదర్శిస్తారు మీరు, బట్ సామాన్య జనం బీసీ బిడ్డలకు తెలియద్దా? హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ 42% బేస్డ్ ఆన్ ద డెడికేటెడ్ కమిషన్ అంటున్నావు. వేర్ ఇస్ దట్ రిపోర్ట్? ఎక్కడుంది ఆ రిపోర్టు? ఎవరి కింద ఉంది అది? ఎవరి జేబుల్లో ఉంది? ఎవరి అల్మార్లో ఉంది? ప్రజల సొమ్ముతో రిపోర్ట్లు చేసి ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క మీద దాచుకుంటుందే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి అవాస్తవాలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు బీసీలను నిలువునా మోసం చేశారని హస్తం నేతలను విమర్శించారు గులాబీ నేతలు.